ఓం శాంతి. సెప్టెంబర్ 22వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/2002 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, స్నేహం యొక్క శక్తి ద్వారా సమర్థంగా అవ్వండి. ఆత్మలందరికీ సుఖశాంతుల దోసిలి ఇవ్వండి. ఈరోజు సమర్థుడైన తండ్రి తన స్మృతి స్వరూప సమర్థ స్వరూప పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లలలో స్నేహం యొక్క అల తేలియాడుతూ ఉంది. విశేషంగా బ్రహ్మబాబా స్నేహం యొక్క స్మృతులలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహం అనేది ప్రతి పుత్రునికి ఈ జీవితానికి లభించిన వరదానము. పరమాత్మ స్నేహమే మీ అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ స్నేహశక్తియే ప్రతి పుత్రుడిని తండ్రి వారిగా చేసింది. ఈ స్నేహశక్తి అన్నింటినీ సహజం చేసేస్తుంది. స్నేహంలో ఇమిడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితినైనా సహజంగా అనుభవం చేసుకుంటారు. బాబ్దాదా కూడా చెప్తున్నారు, సదా స్నేహసాగరంలో ఇమిడిపోయి ఉండండి. స్నేహం అనేది ఛత్రఛాయ. ఈ ఛత్రఛాయ లోపల మాయ యొక్క ఏ నీడ కూడా పడజాలదు. సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. ఎవరైతే నిరంతరము స్నేహంలో ఉంటారో వారికి ఏ విషయంలోనూ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్నేహం సహజంగా తండ్రి సమానంగా తయారు చేస్తుంది. స్నేహం వెనుక దేనినైనా సమర్పణ చేయడం సహజమైపోతుంది. ఈరోజు కూడా అమృతవేళ నుండి పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి స్నేహమాలలు వేశారు. తండ్రి కూడా స్నేహి పిల్లలకు స్నేహమాలలు వేశారు. ఎలాగైతే ఈ విశేష స్మృతి దినాన అనగా స్నేహ దినాన స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో అలాగే సదా ఇమిడిపోయి ఉంటే శ్రమతో కూడిన పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటేమో స్నేహసాగరంలో ఇమిడి ఉండడం, రెండవది స్నేహసాగరంలో కొంత సమయానికి మునకవేయడం. చాలామంది పిల్లలు ఇమిడిపోయి ఉండడం లేదు, త్వరగా బయటికి వచ్చేస్తున్నారు. కనుక సహజము కూడా కష్టంగా అయిపోతుంది. మరి ఇమిడిపోవడం వస్తుందా? ఇమిడిపోవడంలోనే మజా ఉంది. బ్రహ్మబాబా సదా తండ్రి స్నేహాన్ని హృదయంలో ఇముడ్చుకున్నారు. దీని స్మృతి చిహ్నాన్ని కలకత్తాలో చూపించారు. గంగా సాగరంలో ఇమిడిపోతుంది. ఇప్పుడు బాబ్దాదా పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు. తండ్రిపై ఉన్న ప్రేమకు రుజువుగా తండ్రి సమానంగా అయ్యి చూపించండి. సదా సంకల్పాలలో సమర్థత ఉండాలి. ఇప్పుడు వ్యర్థం యొక్క సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి. ఎందుకంటే వ్యర్థం అనేది సమర్థంగా అవ్వనివ్వదు. అంతేకాక ఎప్పటి వరకైతే నిమిత్త ఆత్మలైన మీరు సమర్థంగా అవ్వరో అప్పటి వరకు విశ్వాత్మలకు సమర్థతను ఎలా ఇప్పిస్తారు? సర్వాత్మలు శక్తులతో పూర్తిగా ఖాళీ అయిపోయి శక్తుల కోసం బికారులుగా అయిపోయారు. కనుక ఓ సమర్థ ఆత్మలారా, ఇలాంటి భికారీ ఆత్మలను వారి భికారీతనం నుండి ముక్తులుగా చేయండి. ముక్తిదాత యొక్క పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతలారా, మాకు ముక్తినివ్వండని ఆత్మలు సమర్థ ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ ధ్వని మీ చెవులలో పడడం లేదా? వినిపించడం లేదా? ఇప్పటి వరకు స్వయాన్ని ముక్తులుగా చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారా? విశ్వాత్మలకు బేహద్దు స్వరూపంతో
మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వడం ద్వారా మీ స్వంత చిన్న చిన్న విషయాల నుండి స్వతహాగానే ముక్తులైపోతారు. ఇప్పుడిది ఆత్మల పిలుపులు వినే సమయము. వారి పిలుపులు వినిపిస్తున్నాయా లేక వినిపించడం లేదా? వ్యాకులతతో కలత చెంది ఉన్న ఆత్మలకు సుఖశాంతుల దోసిలి ఇవ్వండి. బ్రహ్మబాబాను అనుసరించడం అంటే ఇదే. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబాను ఎక్కువగా స్మృతి చేశారు కదా. బ్రహ్మబాబా కూడా పిల్లలందరినీ స్మృతి మరియు సమర్థ స్వరూపంతో స్మృతి చేశారు. చాలామంది పిల్లలు బ్రహ్మబాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ, మీరు ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? మీరు పిల్లలైన మా వద్ద సెలవు తీసుకోకుండా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. అప్పుడు బ్రహ్మబాబా అన్నారు, నన్నెందుకు అకస్మాత్తుగా పిలిచారని నేను కూడా శివబాబాను అడిగాను. అప్పుడు శివబాబా అన్నారు, ఒకవేళ పిల్లల వద్ద సెలవు తీసుకొని రమ్మని చెప్తే మీరు పిల్లలను వదిలి రాగలిగేవారా లేక పిల్లలు మిమ్మల్ని వదిలేవారా? అంతిమంలో నష్టోమోహ స్మృతి స్వరూపంగా ఉన్నట్లు అర్జునుడైన మీ స్మృతి చిహ్నంలోనే ఉంది కదా. అప్పుడు బ్రహ్మబాబా చిరునవ్వుతో అన్నారు, ఇదైతే అద్భుతం జరిగింది. పిల్లలు కూడా బాబా వెళ్ళిపోతున్నారని భావించలేదు. బ్రహ్మ కూడా నేను వెళ్ళిపోతున్నానని భావించలేదు. ఎదురుగా ఉన్నా కూడా రెండు వైపులా నిశ్శబ్దమే ఉండినది. ఎందుకంటే సమయానుసారంగా పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేసే పాత్ర డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. దీనినే వాహ్ డ్రామా వాహ్ అని అంటారు. సేవలో పరివర్తన అనేది నిర్ణయింపబడి ఉంది. బ్రహ్మబాబా పిల్లలకు బ్యాక్ బోన్గా అవ్వాల్సి ఉంది. అవ్యక్త రూపంలో సేవను వేగవంతంగా చేసే పాత్ర అభినయించాల్సే ఉంది. విశేషంగా ఈరోజు డబల్ విదేశీయులు చాలా మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. డబల్ విదేశీయులు ఫిర్యాదులు చేశారా? డబల్ విదేశీయులు బ్రహ్మబాబాతో అన్నారు, కేవలం 2-3 సంవత్సరాలు మీరు ఆగి ఉంటే మేము మిమ్మల్ని చూసేవారము కదా. అప్పుడు బ్రహ్మబాబా నవ్వుతూ హాస్యంగా అన్నారు, అయితే డ్రామాతో మాట్లాడండి. డ్రామా అలా ఎందుకు చేసిందో అడగండి. కానీ భారతదేశంలో కానీ విదేశంలో కానీ లాస్ట్ సో ఫాస్ట్ యొక్క ఉదాహరణ తయారవ్వాల్సే ఉంది. కనుక ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్కు ప్రత్యక్ష రుజువును చూపించండి. ఎలాగైతే ఈరోజు సమర్థ దినాన్ని జరుపుకున్నారో అలా ఇప్పుడు ప్రతిరోజు సమర్థ దినంగా ఉండాలి. ఏ విధమైన అలజడి ఉండరాదు. బ్రహ్మబాబా నేటి రోజు ఏదైతే 3 శబ్దాల శిక్షణనిచ్చారో, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, ఈ 3 శబ్దాల శిక్షణా స్వరూపంగా అవ్వండి. మనసాలో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మణాలో నిర్వికారిగా అవ్వాలి. సెకండులో సాకార స్వరూపంలోకి రండి. సెకండులో నిరాకార స్వరూపంలో స్థితమైపోండి. రోజంతటిలో మాటిమాటికి ఈ అభ్యాసం చేయండి. అంతేగాని కేవలం స్మృతిలో కూర్చున్న సమయంలో మాత్రమే నిరాకార స్థితిలో స్థితమవ్వడం కాదు. కానీ మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి ఈ దేహభావము నుండి అతీతంగా నిరాకార ఆత్మస్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. ఏ కార్యమైనా చేయండి. కార్యం చేస్తూ కూడా నేను నిరాకార ఆత్మను, ఈ సాకార కర్మేంద్రియాల ఆధారంతో
కర్మ చేయిస్తున్నాననే అభ్యాసం చేయండి. నిరాకార స్థితి అంటే చేయించే స్థితి. కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. కనుక నిరాకారి ఆత్మస్థితి ద్వారా నిరాకారి తండ్రి స్వతహాగానే స్మృతిలోకి వస్తారు. తండ్రి ఎలాగైతే చేయించేవారో అలా ఆత్మనైన నేను కూడా చేయించేదానిని. దీని ద్వారా కర్మబంధనంలో చిక్కుకోరు, అతీతంగా ఉంటారు. ఎందుకంటే కర్మబంధనంలో చిక్కుకోవడం ద్వారానే సమస్యలు వస్తాయి. పూర్తి రోజంతటిలో చేయించే ఆత్మగా అయ్యి కర్మ చేయిస్తున్నానా అని చెక్ చేసుకోండి. మంచిది. ఇప్పుడు ముక్తినిప్పించే మిషనరీని తీవ్రం చేయండి. మంచిది. ఈసారి ఈ కల్పంలో మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. కొత్తగా వచ్చిన పిల్లలకు బాబ్దాదా విశేషంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే మీరు సమయానికి తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మేము తండ్రిని గుర్తించేశామనే మీ ఈ భాగ్యాన్ని సదా గుర్తుంచుకోండి. మంచిది. డబల్ విదేశీయులు చేతులెత్తండి. చాలా బాగుంది. డబల్ విదేశీయులను బ్రహ్మ సంకల్పం ద్వారా ఉద్భవించిన వారని బాబ్దాదా అంటారు. ఒకరేమో డైరెక్ట్ ముఖము ద్వారా వంశావళి, రెండవ వారు సంకల్పము ద్వారా వంశావళి. సంకల్ప శక్తి చాలా మహోన్నతమైనది. ఎలాగైతే సంకల్ప శక్తి చాలా తీవ్రమైనదో అలా సంకల్ప రచన అయిన డబల్ విదేశీయులు కూడా ఫాస్ట్ పురుషార్థము మరియు ఫాస్ట్ ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారు. కనుక పూర్తి బ్రాహ్మణ పరివారం అంతటిలో డబల్ విదేశీయులు డబల్ అపురూపమైన వారు. భారతదేశ సోదరీ సోదరులు మిమ్మల్ని చూసి వాహ్ డబల్ విదేశీయులు వాహ్ అని సంతోషిస్తారు. డబల్ విదేశీయులకు సంతోషముంది కదా? ఎంత సంతోషముంది? చాలా ఉందా? సంతోషాన్ని పోల్చి చెప్పగలిగే వస్తువే ఏదీ లేదు. డబల్ విదేశంలో కూడా వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా. మంచిది. ఈ సైన్స్ సాధనాలు బేహద్దు సేవ చేసేందుకు మీకు చాలా సహాయపడతాయి మరియు సహజంగా సేవ చేయిస్తాయి. మీ స్థాపన యొక్క సంబంధంతోనే ఈ సైన్స్ సాధనాలు కూడా తీవ్ర వేగంగా తయారయ్యాయి. మంచిది. పాండవులందరూ సమర్థులే కదా? బలహీనంగా అయితే లేరు కదా? సమర్థులే కదా? శక్తులు తండ్రి సమానమైన వారే కదా? మీరు శక్తి సైన్యము. శక్తుల శక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది. ఈరోజు విశేషంగా అలంకరించేవారు కూడా వచ్చారు. కలకత్తా నుండి సోదరీ సోదరులు పుష్పాలు తీసుకొచ్చారు. అన్ని స్థానాలలో పుష్పాలతో చాలా బాగా అలంకరించారు. ఇది కూడా స్నేహానికి గుర్తు. మీ స్నేహానికి రుజువునిచ్చారు. మంచిది. టీచర్లు చేతులెత్తండి. ప్రతి గ్రూపులో టీచర్లు చాలామంది వస్తారు. టీచర్లకు మంచి అవకాశం లభిస్తుంది. సేవకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఇప్పుడు మీ ఫీచర్స్ ద్వారా అందరికీ ఫ్యూచర్ను సాక్షాత్కారం చేయించండి. ఏం చెయ్యాలో విన్నారా? మంచిది. మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. కనుక మధువనం వారు ఆత్మిక ఛాన్సలర్లని బాబ్దాదా అంటున్నారు. మీరు ఛాన్సలర్లే కదా? సేవ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ మధువనం వారు అందరినీ రాజీ అయితే చేస్తున్నారు కదా? అందువలన బాబ్దాదా మధువనం వారిని ఎప్పుడూ మర్చిపోరు.
మధువన నివాసులను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటారు. మధువనం వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఎందుకంటే మధువనం వారు తండ్రి ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. బాబాతో తెగిపోని ప్రేమ ఉంది. మధువనం వారు తక్కువైన వారేమీ కాదు, చాలా మంచివారు. ఇండోర్ జోన్ యొక్క సేవాదారులు వచ్చారు. ఇండోర్ జోన్ వారు చేతులెత్తండి. చాలామంది వచ్చారు. మంచిది. సేవ చేయడం అనగా సమీపంగా వచ్చే ఫలాన్ని తినడం. సేవా ఛాన్స్ తీసుకోవడం అనగా పుణ్యాన్ని జమ చేసుకోవడం. ఈ ఆశీర్వాదాలు లేక పుణ్యము అదనపు లిఫ్ట్ చేసే పని చేస్తాయి. మంచిది. దేశము లేక విదేశంలో ఎవరైతే దూరంగా కూర్చొని ఉన్నా సమీపంగా ఉన్నారో ఆ పిల్లలందరికీ ఈ స్నేహ దినాన బాబ్దాదా రిటర్న్లో 16 రెట్ల స్నేహం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎక్కడెక్కడ సమయం ఎంత అయిందని బాబ్దాదా చూస్తున్నారు. కానీ అందరూ జాగంతి జ్యోతులుగా అలసిపోని వారిగా అయి వింటున్నారు మరియు సంతోషిస్తున్నారు. బాబ్దాదా పిల్లల సంతోషాన్ని చూస్తున్నారు. చెప్పండి, అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా? అందరూ అవును బాబా అని భుజాలు ఊపుతున్నారు. జనక్ బిడ్డ కూడా చాలా మధురాతి మధురంగా నవ్వుతూ ఉంది. తండ్రికైతే అందరూ గుర్తున్నారు. కానీ ఎంతమంది పేర్లు చెప్పను? అనేక మంది పిల్లలున్నారు. కనుక బాబ్దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరుతో పర్సనల్గా ప్రియ స్మృతులను స్వీకరిస్తున్నారు మరియు స్వీకరిస్తూ ఉండండి. మంచిది. ఇప్పుడు 1 సెకండులో నిరాకారి స్థితిలో స్థితమైపోండి. బాబ్దాదా డ్రిల్ చేయించారు. లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ నడుస్తోంది. ఇది సేవ యొక్క మంచి సాధనము. లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ చేయిస్తూ మీ లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. బాబ్దాదా ఈరోజు గుల్జార్ బిడ్డకు ఒక విషయాన్ని చెప్పారు. విశేషంగా శుభాకాంక్షలను తెలిపించారు. ఎందుకంటే బ్రహ్మ తనువు చేసిన సేవ మాదిరిగానే ఈ రథం కూడా 33 సంవత్సరాలు పూర్తి చేసింది. ఇది కూడా డ్రామాలోని పాత్ర. తండ్రి సహయోగము మరియు ఈ పుత్రిక యొక్క ధైర్యము రెండూ కలిసి పాత్రను అభినయిస్తున్నాయి. మంచిది. సదా స్నేహసాగరంలో ఇమిడి ఉండే పిల్లలకు, సదా ప్రేమలో లీనమై ఉండేవారు, సదా చేయించే ఆత్మస్వరూపంలో స్థితమై ఉండేవారు, సదా 3 శబ్దాల శివమంత్రాన్ని ప్రత్యక్ష జీవితంలో తీసుకొచ్చే వారికి, సదా తండ్రి సమానంగా మాస్టర్ ముక్తిదాతగా అయ్యి విశ్వాత్మలకు ముక్తినిప్పించే శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. దాదీ గారితో నేటి రోజున తండ్రి పిల్లలను విశేషంగా విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. తండ్రి చేయించేవారిగా అయ్యారు. పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. ఈ స్నేహం యొక్క అల అందరినీ ఇముడ్చుకుంటుంది. మంచిది. శరీరాన్ని నడిపించే విధి వచ్చేసింది కదా. నడిపిస్తూ తండ్రి సమానంగా అవ్యక్తంగా అయిపోతారు. సహజ పురుషార్థము ఆశీర్వాదాలు. పూర్తి రోజంతటిలో ఎవ్వరూ కోపగించుకోరాదు. ఆశీర్వాదాలు లభించాలి. ఇదే ఫస్ట్ క్లాస్ పురుషార్థము. ఇది సహజమైనది మరియు ఫస్ట్ క్లాస్ పురుషార్థము కూడా. సరేనా? శరీరము ఎలా ఉన్నా ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా.
పిల్లలైన మీరు ఏదైతే 14 సంవత్సరాలు తపస్సు చేశారో ఆ తపస్య బలమే సేవ చేయిస్తూ ఉంది. ఇప్పుడైతే చాలామంది మీకు సాథీలుగా అయిపోయారు. మంచి మంచి సేవా సాథీలు ఉన్నారు. కేవలం మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఇదే గొప్ప విషయం. మంచిది. ముఖ్యమైన పెద్దన్నయ్యలతో డ్రామానుసారంగా సేవా ప్లాన్లు ఏవైతే తయారవుతున్నాయో అవి మంచిగా తయారవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సదా సంఘటనలో స్నేహము లేక ఆశీర్వాదాలను తీసుకునేందుకు బాలకుల నుండి మాలికులమనే పాఠాన్ని పక్కా చేసుకుని ఒకరినొకరు ముందుకు తీసుకెళ్తూ ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే సఫలతయే సఫలత లభిస్తుంది. సఫలత జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరైతే నిమిత్త ఆత్మలున్నారో వారిని విశేషంగా స్నేహ సంబంధంలోకి తీసుకురండి. ఇదే అందరి పురుషార్థాన్ని తీవ్రంగా చేయడం. స్నేహమును నిస్వార్థ స్నేహమునివ్వండి. ఎక్కడ నిస్వార్థ స్నేహం ఉంటుందో అక్కడ గౌరవాన్నిస్తారు మరియు తీసుకుంటారు కూడా. వర్తమాన సమయంలో స్నేహమనే మాలలో అందరినీ కూర్చాలి. ఇదే విశేష ఆత్మల కార్యము. స్నేహమనేది సంస్కారాలను పరివర్తన చేయగలదు. జ్ఞానమైతే అందరి వద్ద ఉంది. కానీ స్నేహమనేది ఎలాంటి సంస్కారాలు గలవారినైనా సమీపంగా తీసుకురాగలదు. కేవలం స్నేహంతో కూడిన 2 మాటలు సదాకాలం కొరకు వారి జీవితానికి ఆధారంగా అవ్వగలవు. నిస్వార్థ స్నేహము త్వరగా మాలను తయారు చేస్తుంది. బ్రహ్మాబాబా ఏం చేశారు? స్నేహంతో తనవారిగా చేసుకున్నాడు. కనుక ఈరోజు దీని అవసరముంది. ఇది సత్యమే కదా. సోనీపత్ కోసం మీటింగ్ నడుస్తోంది. అక్కడ అనుభూతి చేయించేందుకు సాధనాలను ఎలా ఉపయోగించాలి అదైతే ప్లాను తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి సంకల్పాలను విచారాలను విని మెజారిటీ దేనినైతే విశేషంగా స్వీకరిస్తారో దానిని తయారు చేయండి. ఎప్పుడైతే అనుభూతి స్వరూపులుగా అవుతారో అప్పుడే అనుభూతి చేయించగలరు. మంచిది. వరదానము: దృఢతా శక్తి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే త్రికాలదర్శి ఆసనధారి భవ. వివరణ: దృఢతా శక్తి అనేది శ్రేష్టమైన శక్తి. ఇది సోమరితనము లేక నిర్లక్ష్యపు శక్తిని సహజంగా పరివర్తన చేసేస్తుంది. బాబ్దాదా వరదానము: ఎక్కడ దృఢత ఉందో అక్కడ సఫలత ఉండనే ఉంది. కేవలం ఎలాంటి సమయమో అలాంటి విధి ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వండి. ఏదైనా కర్మ చేసే ముందు దాని ఆది మధ్యాంతాలను ఆలోచించి అర్థం చేసుకుని పని చేయండి మరియు చేయించండి. అనగా త్రికాలదర్శి ఆసనధారిగా అవ్వండి. అప్పుడు సోమరితనము లేక నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. సంకల్పమనే బీజము శక్తిశాలిగా దృఢతా సంపన్నంగా ఉంటే వాణి మరియు కర్మలో సహజ సఫలత ఉండనే ఉంది. స్లోగన్: సదా సంతుష్టంగా ఉండి సర్వులను సంతుష్టంగా చేసేవారే సంతుష్టమణులు. ఓం శాంతి.